జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 21వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాగ్దానము 9వ వచనము, నా కృప నీకు చాలును, నా శక్తి నీ మీద నిలుచును. అవును, అపోస్తలుడైన పౌలు గారికి ఒక బలహీనత, అంటే అది ఒక సాతానులాగా ఆయన శరీరంలో ఒక ముళ్ళులాగా ఉన్నది. ఆ ముళ్ళు గురించి ఆయన మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదు, రెండోసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదు. ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సాక్షాత్తు యేసుప్రవారు, నా కృప నీకు చాలు. కృప అంటే దేవుని యొక్క బలం. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడివి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, కృప చేత బలవంతుడి కమ్ము. అవును, దేవుని కృపే ఆయన సేవలో బలంగా పరిచర్య చేయటానికి 1 కొరింథీ 15:10 బహుగా ప్రయాసపడుటకు కారణం దేవుని కృపే. అవును, అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుడి కృప ద్వారానే, అవును, నువ్వు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు ఉన్నట్లయితే కృప నిన్ను ఆవరిస్తుంది. ఆ కృపే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి దేవుని కృప ద్వారా రక్షణ వచ్చి ఉన్నది. ఆయన కృప చేతనే మనం బ్రతుకుతున్నాం. కనుక దేవుని యొక్క కృప నీ మీద నిలిచినట్లుగా నువ్వు ఎప్పుడు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధనుడు వాటి నొక్కు నిడిచిపెట్టినప్పుడు దేవుడు మరి కనికరము కృప మరి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. అవును, ఎప్పుడైతే నువ్వు బలహీనుడైనప్పుడు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అనేక మంది బలహీనులే, మరి మోషే నత్తివాడు బలంగా వాడుకున్నాడు. 2 కొరింథీ 10:10 శరీరరీతిగా అపోస్తలుడైన పౌలు వారు బలహీనుడు, అయితే ఆయన పత్రికలు ఘనమైనవి, గొప్ప సేవ చేశాడు. నువ్వు బలహీనుడు అనుకోవద్దు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అవును, పేతురు బలహీనుడే, కానీ మరి అతన్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. 21వ వచనం, ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే మారు మనసు పొందాలి. అంటే యేసుప్రవారు కూడా యెరూషలేమును చూసినప్పుడు, కపెర్నహూమును చూసినప్పుడు, ఎక్కడెక్కడ ఆయన అద్భుతాలు చేశాడో వారి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అయ్యో కొరేసేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు తూరు సీదోనులు చేస్తే ఈ పాటికి అవి నిలబడి ఉండేవి. అవునండి, ఆ పట్టణాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేసేది నీ మనసు మార్చుకొని మరి మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. అవును, చాలా మంది వేశ్యలు అలాగనే సొంకర్లు మరి దేవుని వద్దకు వచ్చి, అంటే బాప్తిస్మిచ్చి యొక్క వాక్యానికి ఆకర్షింపబడి ఆ వాక్యాన్ని విని మేము ఒప్పుకోవాలి, నీటి బాప్తిసం తీసుకోవాలి అనుకొని లూకా 7వ అధ్యాయం 30వ వచనములో ధర్మశాస్త్ర ఉపదేశకులైతే మరి మారు మనసు పొందలేదు. అవును, పాపుల్ని మారు మనసు పొందుటికే పిలుస్తున్నాడు ఒక 5:32. అయితే ధర్మశాస్త్ర మరి శాస్త్రోపదేశకులు మరి మారు మనసు పొందలేదు. మరి దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే నిర్లక్ష్యం చేశారు, నిరాకరించారు.
కనుక ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. చివరిగా ఆజ్ఞ 10వ వచనం, క్రీస్తు విషయమైన నింద సంతోషంగా అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో దెబ్బలు, ఎన్నోసార్లు ఉపవాసాలు, వాటిని బట్టి సంతోషించాడు. మత్తయి సువార్త 6:11, నా నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడు మీరు సంతోషించండి అన్నాడు. అవునండి, దేవుని నామం నిమిత్తం మనకి హింస కలుగుతుందని 2 తిమోతి 3:12 సద్భక్తి చేయని ఉద్దేశించినప్పుడు హింస కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. అలాగనే పెద్దవారు అవుతున్నప్పుడు మరి మోషేలాగా హెబ్రీ 11:26 మరి మోషే పెద్దవాడైనప్పుడు అతడు క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని బిడ్డలతో మరి శ్రమ అనుభవించడం మేలని ఎంచుకొని కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. అవును, ఆ కలగబోయే బహుమానమందు నువ్వు దృష్టి కలిగి ఉండు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు నాయనా. నా కృప నీకు చాలును అంటున్నా. ఎప్పుడు బలహీనము అప్పుడే బలవంతులు ప్రభా. నీ కృపలో నీ దయలో సహాయమును దయచేయమని కోరుచున్నా తండ్రి. నీకు వందనాలు. మారు మనసు పొంది అయ్యా రక్షించబడినట్లుగా దయచేయమని కోరుచున్నా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకునే కృప దయచేయమని, సహాయమును దయచేయమని అయ్యా. ఇంటిన వారికి నైనా నువ్వే సహాయం చేయ, వాళ్ళ అవసర హక్కుల మీ నామంలో తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం ఇంటున్న బిడ్డలందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.